హాయ్ బేబీ స్నో. హాయ్ మమ్మీ. ఏయ్ చూడు మార్కెట్ ఇవాళ మండే మార్కెట్కి వెళ్ళొచ్చావు, పూలు తెచ్చావా? చూడు. వావ్ నైస్. అయినా మనం తల కింద పూలు పెట్టుకుంటుంటే వాళ్ళ దగ్గర ఎందుకు పెడతాం? అండ్ మళ్ళీ ఓన్లీ లేడీసే పెట్టుకుంటారు కదా, జెంట్స్ ఏమో చెవులో పెట్టుకుంటారు గుడిలోకి వెళ్ళినప్పుడు. అట్లీస్ట్ ఆ టైంలోనే వాళ్ళు ఆ ఫ్లేవర్ తీసుకోవాలని పూలు అనేవి ఓన్లీ మంచి వాసన వచ్చే అరోమాటిక్ ఫ్లవర్స్ని పెట్టుకుంటాం, సెంటర్ ఫ్లవర్స్ని కదా. ఎందుకు తెలుసా? చాలా బాగుంటుంది కదా ఫ్లవర్ స్మెల్. వావ్. ఏయ్ అవి దేవుడి దగ్గర పెట్టేవే వాసన, దేవుడి దగ్గర వాసన చూసి పెట్టకూడదు అంటారు కదా. ఓకే. ఎందుకు మనం స్పెషల్గా ఫెస్టివల్స్ అప్పుడు గుడిలోకి వెళ్ళినప్పుడే పెట్టుకుంటాం. ఎందుకంటే ఫెస్టివల్స్ గుడికి వెళ్ళినప్పుడు మన స్ట్రెస్, యాంగ్జైటీ అన్నీ తీసేసుకొని కొంచెం రిలాక్స్డ్ మూడ్కి వెళ్ళాలని చెప్పేసి. ఆల్రెడీ దేవుడి కాంపౌండ్లో టెంపుల్స్ కట్టేటప్పుడు నవధాన్యాలు, అక్కడ కాపర్తో తయారు చేసిన ధ్వజస్తంభము, అవన్నీ మెటల్స్ ఉంటాయి కదా. గుడి కట్టేటప్పుడు కూడా ఆ విగ్రహాలు ప్రతిష్ఠ చేసేటప్పుడు కూడా చాలా మంచి మంచి ఎలిమెంట్స్, నవధాన్యాలని, ముత్యాలని, పగడాలని, జేమ్స్ ఉంటాయి చూసిన నవరత్నాలు, వాటితో కానీ ఇంకా రకరకాల మంచి ఆస్పీషియస్ మెటీరియల్స్ తోటి వాటిని ప్రతిష్ఠ చేస్తారు. అందుకే గుడి కాంపౌండ్లో మనం తిరిగేటప్పుడు కూడా మనకి నైస్ ఎనర్జీ వస్తుందని. అందుకనే మనం నమస్కారం పోస్టర్ చెప్పాను చూసామా, ప్రదక్షిణ ఎందుకు చేయాలంటే స్లోగా చేయాలి. ఏదో హడావిడిగా నాకు 108 కౌంట్ చేయాలి, 11 ప్రదక్షిణాలు చేయాలి, అర్జెంటుగా వెళ్ళాలంటే అలా చేస్తే ఏం యూజ్ ఉండదు. ఏ పని చేసినా ఆ పర్పస్ నెరవేరాలంటే దాన్ని ఆస్వాదిస్తూ చేయాలి. ఈవెన్ ఫుడ్ కూడా స్లోగా తీసుకొని ఆస్వాదిస్తూనే అది మనకి బాగుంటుంది. బాగున్నాయి బేబీ. తల్లో అక్కడే ఎందుకు పెట్టుకుంటాం చూడు. మనం మొన్న చెప్పాం కదా, సెరెబ్రమ్, సెరెబెల్లం, స్పైన్ స్టెమ్ అని, బ్రెయిన్ స్టెమ్ అని. మామూలుగా లేడీస్ ఎక్కువ ఎందుకు పెట్టుకుంటారంటే కంపేర్డ్ టు మేల్స్, ఫీమేల్స్, ఆడవాళ్ళ లోపల హార్మోనల్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి, ఎమోషన్స్. బ్రెయిన్ ఇద్దరికి సేమే, మేల్స్ అండ్ ఫీమేల్స్కి. కానీ ఫీమేల్స్ లోపల హార్మోన్స్ వేరేగా ఉంటాయి కదా, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఇంకా అవి ఉంటాయి చూసావా, ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ లేడీస్లో ఉంటాయి, టెస్టోస్టిరాన్ మేల్స్లో ఉంటాయి. వీటి వల్లనే వీళ్ళకి మూడ్ స్వింగ్స్ అని ఇంకా రకరకాల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్మోనల్ ఇష్యూస్ ఎక్కువగా ఫీమేల్స్లో వస్తాయి. కానీ బ్రెయిన్ ఫంక్షన్స్, ఫిజియాలజీ, సైజు అవన్నీ ఆల్మోస్ట్ మేల్స్కి ఫీమేల్స్కి సేమే ఉంటాయి, దాంట్లో ఏం తేడా ఉండదు. కానీ ఈ పూల వల్ల పెట్టుకోవడం వల్ల అంటే ఫీమేల్స్ ఎక్కువ మజిల్ స్ట్రెంగ్త్ ఇవ్వలేరు. ఓకే, కొంతమంది బాగా ఎక్సర్సైజ్ చేసి ఇస్తారు, కానీ అంత ఎక్కువ మజిల్ పవర్ ఉండదు ఫీమేల్స్కి. జనరల్గా నిజంగా బాగా చేసుకునే వాళ్ళు అయితే ఎక్సర్సైజ్ చేసి జిమ్కి వెళ్ళి బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు జెంట్స్కి ఈక్వల్గా వాళ్ళు పర్ఫామ్ చేయగలరు. బట్ మెజారిటీ ఫీమేల్ అంటే వాళ్ళకి అలాంటి అయ్యో రామా అలాంటి ఎన్విరాన్మెంట్ ఇవ్వరు కదా వాళ్ళ ఫ్యామిలీస్, సొసైటీలో. కాబట్టి వాళ్ళ టెండెన్సీ ఏంటంటే వాళ్ళు కొంచెం మోటార్ యాక్టివిటీస్, ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేసినప్పుడు తొందరగా నర్వస్, వీక్ ఫీల్ అవుతారు కదా. ఆ వీక్నెస్ అవన్నీ వాటిని చేయడం కోసము పూలు పెట్టుకున్నప్పుడు ఏమవుతుంటే ఆ బ్రెయిన్ లోపల అరోమాటిక్ సెంట్స్ వల్ల, పూలలో ఉండే వాటి వల్ల ఆ బ్రెయిన్ లోపల గుడ్ హార్మోన్స్, డోపమైన్, ఈ ఆక్సిటోసిన్, సెరటోనిన్ ఇలాంటి మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నట్టు ఈ అరోమాటిక్ స్మెల్స్ వల్ల. అందుకే టెంపుల్స్లో కూడా ఎన్ని ఎక్కువ పూలు తీసుకెళ్ళి దేవుడికి పెడతాము. అందుకని మనకు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక రకమైన పాజిటివ్ ఫీల్ వస్తుంది, ఒక మంచి రిఫ్రెషింగ్ మూడ్ వస్తుంది కదా. వేరే ఎక్కడికి వెళ్ళిన దానికి ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఎక్కువ పూలు తోరణాలు కడతాము, దేవుడికి ఎక్కువ పూలతో అర్చన చేస్తాము. పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ చేసినప్పుడు చాలామంది ఎక్కువ పూలు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి మంచి మూడ్లో ఉండాలి, మంచి అది ఉండాలని చెప్పేసి కదా, పాజిటివ్గా ఉండాలని కదా. అందుకని పూలు ఎక్కువ పెట్టుకుంటారు. ఇంట్లో ఎప్పుడు పూలతో అలంకరణ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఓవరాల్గా స్మెల్ తీసుకున్న అందరికి కూడా బ్రెయిన్ లోపల మంచి మంచి హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి అప్పటికి టెంపరీ డోపమైన్స్ కాకుండా సెరటోనిన్ లాంటివి తర్వాత కూడా వాళ్ళ లోపల మంచి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తాయి అన్నట్టు, ఒక మంచి వైబ్రేషన్స్ వస్తాయి ఆ టైంలో. అందుకని పెట్టుకుంటారు. అందుకే గుడికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ ఒక మంచి గుళ్ళో ఒక రకమైన డిఫరెంట్ స్మెల్ ఉంటుంది కదా. ఎందుకంటే ఆ పూల యొక్క అన్ని రకాల పూలు, ఆకుల నుంచి వచ్చే వాసనల వల్ల అది మన బ్రెయిన్ని చాలా యాక్టివేట్ చేస్తుంది అన్నట్టు. అందుకని ఎవరైనా టెంపుల్కి వెళ్ళి వస్తే అబ్బా మస్తు రిఫ్రెషింగ్ ఉంది అంటారు. అందుకని
అది ఆ సెంట్స్ యొక్క పవర్ అవన్నీ ఎక్కువ మనకి సెంటెడ్ ఫ్లవర్స్ సెంటెడ్ లీవ్స్ నుంచి వస్తాయి, మంచి మంచి వాసన వచ్చి, అందుకనే పెట్టుకుంటారు. ఫీమేల్స్ యొక్క మజిల్ స్ట్రెంగ్త్ తక్కువ ఉండడం కొన్ని రకాలు, అందువల్ల వాళ్ళకి అలా ఎక్కువ పెట్టుకుంటారు అన్నట్టు. ఆ వెనకాల లింబిక్ సిస్టమ్ అని ఉంటాయి బ్రెయిన్ లోపల, అది దాన్ని రెగ్యులేట్ చేస్తుంది అన్నట్టు పూలు పెట్టుకోవడం వల్ల. ఓకేనా. అందుకనే గుళ్ళ ప్రదక్షిణాలు కూడా అంత స్లోగా చేయాలి. మనం నమస్కారం పెట్టి ఎంత స్లోగా చేస్తే ఎక్సెస్ ఎనర్జీ గ్రౌండ్ అయిపోతుంది. ఎవరైనా లోగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు అనుకో, వీక్గా ఉన్న వాళ్ళు, బాగా డిప్రెసివ్గా ఉన్న వాళ్ళు అనుకో, అక్కడ ఉన్న ఎనర్జీ వాళ్ళకి ఇది వైస్ వర్సా అన్నట్టు. ఐ మీన్ అగ్రెసివ్గా ఉన్న వాళ్ళు బ్యాలెన్స్ అవుతారు, లో ఎనర్జీ ఫీల్ అయిన వాళ్ళకి ఎనర్జీ వస్తుంది అన్నట్టు. రెండు రకాలుగా ఉంటుంది, అంటే బ్యాలెన్సింగ్ అవుతుంది, రెండు రకాలుగా పనికి వస్తుంది. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అందుకే చాలామందికి బ్యాలెన్స్డ్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కోపంగా ఉన్న వాళ్ళు వెళ్తే శాంతపడతారు, డల్గా బాధగా ఉన్న వాళ్ళు కూడా వెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవన్నీ కారణాలు ఉంటాయి అక్కడ ఉండే ఈ వాడే పదార్థాల వల్ల. ఇది మన ఇండియన్ సిస్టంలో, హిందూ సిస్టంలో, మన స్పిరిచువల్ రిచువల్స్లో మనం చేసే కొన్ని పనులు. ఓకే, వీటి వెనకాల ఉన్న రీజన్ ఇది. మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఒక మంచి యూజ్ అయితే మనకు ఉంటుంది కదా. కాబట్టి వాటిని ఫాలో అవడంలో తప్పైతే ఏం లేదు కదా, నష్టమైతే ఏం లేదు కదా. అదేదో మూఢనమ్మకము, మూఢాచారాలు వేస్ట్ అని తీసిపడాల్సిన అవసరం ఏం లేదు కదా, మనకు యూజ్ అయితే అవుతుంది కదా కదా, అందుకని ఫాలో అవ్వాలి కదా. ఓకేనా. ఏదైతే మనకు చెడు చేస్తుందో వదిలేద్దాం, మంచి చేస్తుంది అన్నదానికి హిందూ, ముస్లిం, స్పిరిచువల్, సూపర్స్టిషన్స్ అనే ఒక చెడ్డ పేర్లు పెట్టకుండా వాటిని ఫాలో అయ్యి వాటి యొక్క బెనిఫిట్ తీసుకుందాం కదా. కాబట్టి ఒక సైంటిఫిక్ రీజన్ ఉందన్నప్పుడు వాటిని ఫాలో అవడంలో తప్పు లేదు. మీకు స్కూల్లో అంటే అలో చేయరు కాబట్టి అట్లీస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు, పండుగలప్పుడు, గుళ్ళోకి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం పూలు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఓకే, నేను చూడ ఇవి చామంతిలు, గులాబీలు, లిల్లీస్ ఇవన్నీ తెచ్చాను దేవుడి దగ్గర రోజు పెట్టుకోవడానికి. అందుకే మనం పూజ చేసేటప్పుడు దేవుడి దగ్గర పూలు పెట్టినప్పుడు ఆ వాసన పీల్చుకుంటాము. ఇంకొకటి ఆ అగరబత్తీలు వెలిగిస్తాము, అది కూడా సెంటెడ్గా కదా. ఏదైనా మంచి వాసనలు మన లోపల ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్, కామ్ అండ్ కూల్ బ్రెయిన్ని ఇస్తాయి అన్నట్టు. ఓకేనా. నేను బ్రెయిన్ ఫంక్షన్స్ గురించి ఇంకా చెప్పినప్పుడు తప్పకుండా చెప్తాను. సో అది కరివేపాకి, దాన్ని దీన్ని కలపకు, లేకపోతే బ్రెయిన్లో కొత్త కొత్త సమస్యలు వచ్చేస్తాయి. డోంట్ మిక్స్. అభిషేకం చేస్తున్నావా గులాబీ పువ్వుకి కరివేపాకు? ఓకే, సో పెట్టుకుంటారా పూలు? చీ నాకు వద్దు, నేనే ఊరమ్మాయిలాగా పెట్టుకుంటానా అనొద్దు కదా. ఓకేనా. ఒక మంచి పర్పస్ ఉన్నప్పుడు పెట్టుకోవాలి కదా. ఓకే, నువ్వు పెట్టుకో, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పు ఫాలో కమ్మని. ఓకేనా. ఓకే, మనకు తెలిసింది మనం పాజిటివ్గా ఆలోచించి మనం ప్రాక్టీస్ చేద్దాము. ఇది ఇందులో తప్పు, ఇది అట్లా ఇట్లా అని ఎవరైనా కామెంట్ చేస్తే దానికి మనం సరే కొన్ని మనం ట్రై చేద్దాం. ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తారు, ఇది తప్పు అని చెప్తే సరే లెటర్స్ చేంజ్ చూద్దాం, ఒకరికొకరం ఒపీనియన్స్ షేర్ చేసుకుందాం. మనం పాజిటివ్గా అనుకొని పాజిటివ్గా ఫాలో అవ్వాలనుకుంటున్నాం. ఓకేనా. ఓకే, హోప్ అందరు కూడా చూసిన వాళ్ళు, విన్న వాళ్ళు ఫాలో అవుతారని కోరుకుందాం. For a better nation, for the future nation to become better, our India to become great country. Okay na? Yes. Our rituals are great. Okay. Very good. Great. So who are you? We are the future nation. Good. Bye. Bye Snow.